గిరిజనుల సంక్షేమం కోసం మంజూరైన 219 కోట్ల నిధులను ప్రభుత్వం అడ్డుకోవడం బాధాకరమన్నారు సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి బూక్యా వీరభద్రం. నిధుల విడుదల కోసం చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఏ ఒక్కదానిని అమలు చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సైతం అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వీరభద్రం. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ కాండను ఖండించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను నశించాలి. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైనటువంటి మంజూరైనటువంటి ట్రైకా రుణాలు 30,000 మంది సంబంధించినటువంటి 219 కోట్ల రూపాయలని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చాలా అన్యాయం అని వాళ్ళ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. అనేక సార్లు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు ఇట్లా రద్దు చేయడం భావ్యం కాదు, ఎంపికైనటువంటి లబ్ధిదారులకి 30,000 మందికి 219 కోట్ల రూపాయలు వాళ్ళ చెక్కులు రెడీ అయినటువంటి వాటిని ఇచ్చేయమని మేము చెప్పినందుకు ప్రభుత్వం ససమీర అంటే ఈ రోజు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం పిలిపించాం. గిరిజన సంఘాల జేఏసీ